తన ప్రాణాలు చేతిలో పట్టుకొని దేవుని యొక్క సేవ చేసి ఆత్మల భారము కలిగి అనేకులు వ్యతిరేకులుగా ఉన్నారు అనేసి, దేవుని యొక్క సిలువకి వ్యతిరేకులుగా ఉన్నారనేసి ఏడ్చారండి పౌలు గారు. మనం చూస్తూ ఉంటే అనేక సంఘాలు కట్టిన ఆయన ఆస్తులకి కొదువు లేదు, ఏమీ కొదువు లేదు, కానీ ఆస్తులు వద్దనుకున్నాడు, బంగారు ఆభరణాలు వద్దనుకున్నాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనుకొని బ్రతికాడండి. మరి అట్లాంటి మహా దైవజనులు, మహాభక్తులని బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియపరచబడతా ఉన్నదే. మరి ఆత్మీయతలో అటువంటి వారిగా మనం ఉండాలనేసి మనము అనుకోవాలి. కానీ మనం ఏటి కోసం ప్రాకులాడుతున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాక్యము నాకు చదువుతూ ఉంటే నిజముగా అవును కదా ప్రభువా, మేము మా ఆత్మను నీలో కట్టుబడటానికి మేము ఏడవాలి, కానీ మేము డబ్బు కోసం ఏడుస్తూ ఉన్నాము, గృహము కోసం ఏడుస్తూ ఉన్నాము అంటే వాటి గురించి వాటిని అడగకూడదా ప్రభువునంటే అలా అనకూడదు. ప్రభు ఇస్తాడు, ఆయనకి తెలుసు ఏ సమయంలోన ఏమి ఇవ్వాలో. తగిన సమయంలో అన్నీ వస్తాయి. ఎప్పుడు మనము ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని ప్రథమముగా వెతికినప్పుడు. కానీ మనము ఆయనను ఆరాధించే విషయంలో సరిగా ఉండము, ఆయన యొక్క మార్గాలు, ఆజ్ఞలు పాటించే విషయంలో సరిగ్గా ఉండము. కానీ అవన్నీ మనకి కావాల్సిన అన్నీ మనకి కావాలని అడుగుతూ ఉంటాం. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఒకసారి అనేక పర్యాయములు ఈ సంగతి మీకు చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారంటే అన్యుల గురించి చెప్పలేదు, ఇక్కడ ఫిలిప్పియా సంఘముతో తెలియపరుస్తున్నాడు. అంటే దేవునిలో ఉన్నవారే, దేవుణ్ణి కలిగిన వారే క్రీస్తుకి శత్రువులుగా నడుచుకొనుచున్నారు అని తెలియపరచబడతా ఉంది వాక్యం. ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటే అండి, రక్షణ పొంది ఎంతోమంది మద్యానికి బానిసలైన వారు ఉన్నారు, బాప్తిస్మము పొంది వ్యభిచారులుగా ఉన్నవారు ఉన్నారు, దేవునికి విరోధంగా నడుస్తూ ఉన్నవారు ఉన్నారు. వారి గురించే పరిశుద్ధులైన వారు ఇంకా ఏడుస్తూ పౌలు గారు వలె మిగిలిపోయేవారు అనేకులు ఉన్నారండి. ఆ పరిశుద్ధులైన వారు దేని గురించి ఏడవరు? ఆస్తులు కావాలని, ఇంకా సుఖభోగాలు కావాలని ఏడవరు, కానీ క్రీస్తు సిలువకి శత్రువులుగా అనేక మంది నడుచుకుంటున్నారయ్యా అని ఏడ్చేవారు ఎంతోమంది ఉన్నారండి. రక్షణ పొందుకొనే నీ యొక్క సన్నిధానములో వస్తూ ఉండే ఎంతోమంది నిన్ను దుఃఖించేవారు ఉన్నారయ్యా అనేసి ఏడ్చేవారు ఉన్నారండి. ఈ రోజుల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఏ రీతిగా మనం ఉన్నాం, ఏ రీతిగా మనము ఉండాలి అనేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ఎందుకు ఏడవాలి దేవుని దగ్గర అని మనల్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదట నా కుటుంబము నీ యొక్క ఆత్మీయతలో ఎదగాలయ్యా, నీ యొక్క ఆత్మతో నా కుటుంబాన్ని కట్టండి ప్రభువా అనేసి ఆడవాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. అలా మొరపెట్టకుండా